హాయ్ హలో నమస్తే. దినేష్తో సరదాగా 46 మన శర్మ గారి మాటలు మనం విందాము. సనాతన ధర్మం కోసం చెప్తున్నాడు. చెప్పండి మీరు శర్మ గారు. ప్రియమైన మా మన హిందూ బంధువులారా, ఒక నా పేరు ప్రభాకర్ శర్మ. ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని, సమాచారాన్ని నేను మీకు సమర్పించుకోవాలని అనుకుంటున్నాను. ఏంటంటే మనకు చెప్పండి చెప్పండి చెప్పండి. మనకు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, దర్శనాలు. చెప్పండి చెప్పండి. ఆ, భగవంతుడు అనే దానికి నిర్వచనంగా ఆ, ఎలా చెప్పబడిందంటే దైవాధీనం జగత్ సర్వం. అంటే దేవుని చేతిలోనే జగత్తు ఉంటుంది. దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం. అంటే మంత్రం చేతిలో దేవుడు ఉంటాడు. మరి దేవుడు ఎవరి చేతిలో ఉంటాడు అంటే దేవుడు మంత్రం చేతి, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. మరి ఆ మంత్రం ఎవరి చేతిలో ఉంటుందంటే బ్రాహ్మడి చేతిలో ఉంటుంది. ఆ బ్రాహ్మడే మా యొక్క గురువు. తన్మంత్రం బ్రాహ్మణాతీతం బ్రాహ్మణో మమ దేవత. ఆ బ్రాహ్మడే నా దేవత కృష్ణుడు అంటాడు. అంటే బ్రాహ్మణుడు అంటే మామూలు ఏదో జెండం వేసుకొని కాదు, పూర్తి విజ్ఞానం ఉండి బ్రాహ్మణత్వం అంటే ఏంటో, అద్భుతమైనటువంటి ఆ పవిత్రత ఏంటో, అటువంటి ఆ గొప్ప ఆ బ్రాహ్మడు నాహుదేవుడు అని ఆ కృష్ణ పరమాత్మ చెప్తాడు. కృష్ణుడి దేవుడు అంటే అంత సైంటిఫిక్గా, అంత లాజిక్గా ఉన్నటువంటిది మన యొక్క సనాతన ధర్మం. సో ఈ విధంగా మనకు భగవంతుడు అంటే ఏమిటి అనేది చక్కగా తెలుపబడింది. మన యొక్క గమ్యం ఏమిటి? తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, అసతోమ సద్గమయ. మనం ఎక్కడున్నాం, ఎక్కడికి పోవాలి, మన గమ్యం ఏమిటి అని వచ్చినప్పుడు తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే అజ్ఞానం ఒకటి, చీకటి ఒకటి దాని అర్థం. మనము ఈ చీకటి అనే అజ్ఞానం నుంచి వెలుతురు అనే జ్ఞానంలోకి రావాలి. వెలుతురు అనే జ్ఞానంలోకి రావాలి. ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాం అంటే వెలుగే జ్ఞానం, వెలుగు వేరు, జ్ఞానం వేరు. అసలైన జ్ఞానమే మనకు అసలైన వెలుగు. అట్లా. సో తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. మనిషి ఇప్పుడు మృత్యువులో అంటే మృత్యు అంటే జీవుడు అంటేనే మృత్యు. ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు, కొంతకాలం ఉంటాడు, పోతాడు. ఒక బ్రహ్మమే శాశ్వతం. శరీరం అనేది అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. శరీరం ఆత్మను నడిపించలేదు, ఆత్మ శరీరాన్ని నడిపిస్తుంది. కానీ ఆత్మ కనపడుతుందా అంటే కనపడదు. ఆత్మ కనపడదు. కానీ మనం నడుస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడినా నాకు ఎవరైనా వ్యతిరేకంగా డూడ్ అని మాట్లాడానుకో, ఆయన కూడా దేవుడే. కాకపోతే అంత అజ్ఞానంలో ఆయన అజ్ఞానం వల్ల అలా మాట్లాడతాడు, జ్ఞాని అట్లా మాట్లాడాడు. ఈ విధంగా ఆత్మ శరీరాన్ని నడిపిస్తుంది. ఎందుకు ఇంత తేడాలంటే ఆత్మలో ఉన్నటువంటి భేదాభిప్రాయాల వల్ల ఒక ఆ విధంగా పరస్పరం దూరంగా ఉంటుంది. సో అసతోమ సత్యమయ, అసత్యం నుంచి సత్యానికి రమ్మంటాడు. మృత్యోర్మ అమృతంగమయ, మృత్యు నుంచి అమృతత్వానికి రమ్మంటాడు. ఈ విధంగా మన వేదాల యొక్క సారాంశము ఇలా చెప్పబడింది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మరి ఐకమత్యం, ఏకాత్మ అనగానే వస్తా. మరి ఎట్లా రావాలి అంటే మనిషి అనేవాడు ఒంటరిగా ఉండకూడదు. నీకు నేనున్నా, నీకు ఒకరు కాదు 10 మంది ఉంటారు. నీకు చిన్న వస్తే ఏమైనా సమస్య చెప్పు, ఒకరు కాకపోతే ఒకరు, 10 మంది. బట్ యూ వాంట్ నీకేమైనా కావాలంటే చెబుతాను, ఒక 500 నాకు అవసరం పడే నాకు 10,000 సరిపోతాయా, ఇంకో 5,000 తీసుకోనాలి. కానీ 10,000 నాకు ₹1,00,000 నీకు 1,000 రూపాయలు ఇచ్చి ఇల్లేంతే వేపో అన్నాడు. కానీ అంటే ఇద్దరు అంత సత్యంగా ఉండాలి. ఈయనైనా సత్యంగా ఉండాలి, ఇద్దరు సత్యంగా ఉండి సంఘం. మనం శాంతిని, శాంతి సుఖం అన్నారు మనుషులు. ఏమన్నారు? మనిషికి ఏం కావాలి, శాంతి ఉండాలి, సుఖం ఉండాలి. మనసుకు శాంతి. ఇంకా అందరు రావాలే భయ్, నాకు ఇంకెందుకు అశాంతి, సుఖం ఏది కావాలంటే అది దొరుకుతుంది తినడానికి. ఇంకా నాకేం లోటు. అలా శాంతి సుఖం అనేది ఆ విధంగా ఉండటానికి మరి భగవంతుని యొక్క విజ్ఞానం అలా ఉంది. మనం దాన్ని అనుసరించి
నేను తెలుసుకొని వెళ్ళాలి. ఆ విధంగా మరి అందరిలో ఒకరికి 10 మంది ఉండాలని చెప్తున్నాం. ఇప్పుడు నేను చెప్పిన 10 మంది కనీసం ఫిక్స్డ్. ఇప్పుడు ఏమంటే 10 మంది ఫోన్ నెంబర్లు ఎలా ఉండాలి, ఏది పక్కా మనుషులు దగ్గర వాళ్ళు, ఇట్లా కొడితే అట్లా ఏం చెప్పు అన్నట్టు దగ్గర ఉండాలి. ఒంటరి కాదు మనిషి, అట్లా ప్రతి మనిషికి అలా ఉండాలి. ఇంకేం కావాలి? ఫస్ట్ పాయింట్ అది ఉండాలి. ఏ కష్టం వచ్చినా ఏదైనా చెప్పేదానికి చేసినట్టు ఉండాలి. సో అలా దీనికి మనిషికి ఇంకొక ఏంటంటే అసలు మనుషులకి ఏం కావాలి, కనీస జీవితం అనేది ఉండాలి. ఇప్పుడు ఏంటంటే వచ్చింది సమస్య, మినిమం స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, కనీస జీవన ప్రమాణం అని. అంటే ఉన్నవాళ్ళు కలిసి వచ్చిన వాళ్ళు బాగానే ఉంటుంది. ఇప్పుడు నాకు అదృష్టం అయితే నీకు కొడుకు ఏదో మన ఆయన కొంచెం సంపాదించదు, నాకు వెళ్తుంది అవసరం ఏదో ఏంటంటే నా అదృష్టం. ఎప్పుడో ఎందుకంటే మా పుణ్యం చేసుకున్నాడు. మరి ఒకటి మంచి సొమ్ము ఉంటుంది. అపోలో హాస్పిటల్లో హాయిగా పడుకొని ట్రీట్మెంట్ తీసుకునేంత గొప్ప పైసలు ఉంటాయి. కానీ రోగం కదా, ఎన్ని సమస్యలు ఉంటాయి, మరి ఇంకెన్నో రోగాలు ఉంటాయి. మరి అది ఈ అదృష్టవంతులు అయితే గట్లని చేయాలి, గట్లని కష్టపడాలి. మరి ఎంతో అదృష్టవంతునే మంచి హై క్లాస్ విమానాల్లో పోతాడు. మరి విమానం గురించి ఎందుకు వస్తాడు, విమానం కూలి ఎందుకు వస్తాడు? మరి అదృష్టం అంటే భౌతికమైనది అదృష్టం కాదు దేవుని దృష్టిలో. ఇది ఒక పరీక్షలు. విజ్ఞానికి ఇస్తే ఈ వస్తువు మాయలో పడకు, అనుభవించు. కానీ యోగరతోవా భోగరతోవా, నువ్వు భోగంలో ఉండు, యోగంలో ఉండు. సంగరతోవా సంగవిహీన, మనుషులతో కలిసి ఉండు, ఒంటరిగా ఉన్న కాదు. యస్య బ్రాహ్మణి రమతే చిత్రం, నీ మనసు ఎప్పుడైతే భగవంతుని మీద ఉంటుందో నువ్వు పవిత్రుడే పో అనేటువంటి చెప్పారు. అందుకని సొమ్మును అనుభవించవచ్చు, అనుభవించకపోవచ్చు, పర్వాలేదు. మనసు ఎప్పుడైతే భగవంతుని మీద ఉంటుందో నువ్వు పవిత్రుడు అనేటువంటి విజ్ఞానంతో మన వాళ్ళు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు. అయితే కనీస జీవన ప్రమాణం అనేది ఒకటి ఉంటుంది. పేదవాడు ఉంటాడు, ఎవరో కాదు. ఒక తండ్రికి 5-4 పిల్లలు కొడుకున్నారు అనుకో, అందరు శ్రీమంతుల్లోనే ఉండరు. ఒకడు కటిక దరిద్రంలో ఉండొచ్చు, ఏం లేకుండొచ్చు. ఒకడు మంచి శ్రీమంతుడు అయ్యొచ్చు, ఏమి ఇచ్చినా ఒక రోజు 2 రోజులు సాయం చేస్తారు. 3వ నాడు పిల్లలంటే ఎప్పటికిస్తే మనం కూడా గట్ల అయిపోతాం అంటారు. అందుకని ఇట్లా అలా కాకుండా కనీస జీవన ప్రమాణం అనేది ఒకటి. ఏంటి మానవ జన్మకి ఏం కావాలి? కనీసం కూడు గుడ్డ తోడు నీడ విద్య వైద్యం ప్రమాణం మినిమం. ఏంది మినిమం లైఫ్ అనేది మనకి ఎక్స్ట్రా ఉన్నాయి. నాకు 20 జతలు ఉన్నాయి, హై క్లాస్ జతలు ఉన్నాయి. 20 జతలు ఏం చేసుకుంటున్నాయి? 2-3 జతలు మనకి ఇచ్చి పనిస్తాయి. లేకపోతే మన మంచిగా చక్కటి ఏదో బిర్యానీలు ఫంక్షన్ హాల్ బిర్యానీ ఇట్లా చేసుకున్న రోజుకొని తినే ఉండదు. ఏదో నేను పంపించి తినిపెట్టు. ఏవి మినిమం మనం కూడు గుడ్డ తోడు నీడ. ఒక మనిషి వాళ్ళకి తోడు ఉండాలి. ఏది కష్ట సుఖాన్ని చెప్పడానికి. విద్య వైద్యం రావాలి. కొంచెం చదువు, వానికి జ్ఞానాలజీ ఉండాలి కదా, ఒక విజ్ఞానం అనేది ఉండాలి కదా. వైద్యం కూడా ఉండాలి. చిన్న చిన్న రోగాలు వస్తాయి, వచ్చినప్పుడు ఏం రోగం టక్కన సప్లై అంతే. అటువంటి వైద్యం రావాలి. ఎక్కడికైనా కొంచెం పోయి అటు ఇటు చూసి రావాలి కదా. మనిషి అంటే ఒక చోట జంతువులాగా ఉండలేడు కదా. ఏదో పుణ్యక్షేత్రం అటు ఇటు పోవాలంటే ఈ 7 అవసరాలు తెలుసు కనీసం. విలాసాలు అదృష్టవంతులు అనుభవించని, బంగారం బాత్రూమ్లు కట్టుకొని పొరలేదు, మనకేం లేదు. కానీ మనిషి అయినందుకు కనీసం ఒకటి మట్టితోనైనా ఒక గుడిసె మంచిగా చక్కగా ఉండాలి. అట్లా తీసుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేశభక్తి పెరుగుతుంది. చిన్నవాడు పేదవాడైనా సంతృప్తిగా పోతాడు, ఉన్నవాడైనా పుణ్యం మంచిగానే ఉంటాడు. ఇద్దరి జీవితాలు ఇద్దరి జన్మ అవుతుంది. అప్పుడే మన వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి అన్ని విధాల ఆ పేరుకు తగ్గట్టుగా ఉంటుందని నేను సవినయంగా మరి అందరికీ ఈరోజు ఇలా ఈ యొక్క మా సోదరుడు ఇలా మన చిత్రీకరణ చేస్తున్నాడు వీడియో ద్వారా చేస్తున్నారు. మరి నిజంగా వారి అవకాశం గొప్పదే. ఇటువంటి చేయడం అనేది ప్రత్యేకంగా ఉందని అనే యొక్క ఉద్దేశం. ఇలా ముఖ్యంగా చెప్పాను 1 నుంచి 33 వరకు నేను చెప్పాను, అది చేశాను. 2లో జీవుడు దేవుడు, 3లో త్రిగుణాలు సత్వరజు. ఇక్కడనే ఉన్న డ్రామా అంతా త్రిగుణాల వల్లనే. ప్రాణంలో ఉన్న త్రిగుణాలు ఉన్నాయి. చతుర్విధ పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్షాలు 4. 5లో పంచజ్ఞాన కర్మేంద్రియాలు, 6లో అరిషడ్ వర్గాలు, షట్ మిత్ర వర్గాలు, 7లో సప్త వ్యసనాలు, సప్త కోశాలు,
ఇది మానవునికి ఉండేటి సప్తకోశాలు, ఆ, ఇది కుండలినికి సంబంధించింది. అవును. ఆ? ఇలా 8లో అష్టాంగ యోగాలు, 9లో నవనీత భక్తులు, 10లో దశేంద్రియాలు, అలాగా 11 ఏకాదశి రుద్రులు, 12 మాసాలు, అవును. ఇలాగా చతుర్దశ భువనాలు, ఆ, పక్షాలు 15 పక్షాలు, అవును. ఇలాగా లెక్క పెట్టుకుని పోతుంది 33 కోటాల వరకు ఆయన చెప్పింది. అవును. అది ఏమైందంటే ఎవరైనా విమర్శించిన వాళ్ళు ఎట్లా చేస్తారంటే సగం సగం ఉన్నారు, వాళ్ళకే సగం తెలుసు, వాడు చేసేది మనది. అవును. మీ దగ్గర 33 కోట్ల దేవతలానే ఆ, ఇంతమంది ఎక్కడ ఎవరుంటే ఎవరు కాప ఇదంతా అంటాను, మీ దగ్గర లేదు అది చేసేయాలి అని ఇంత మందు కొట్టిపిస్తే ఇక నువ్వే మనవాడి ఏమది. మరి ఎంతో ఉన్నాడని చెడు అలవాట్లు వాడు ప్రోత్సహించాడు కదా, పాలు తాగిపిస్తాడు కానీ మనం మందు కొట్టియాడు. ఇట్లా ఉమ్, మరి చెడు దుష్ప్రచారం అనేది 33 కోటాలు కాదు, అవును. 33 కోట్లు అనేది కాదు, కోటాలు. కోటాలు. ఆ, కోట కోట. అంటే ఒక ఇప్పుడు ఏంటంటే 10 ప్రాణాలు ఉంటాయి, అవును. దశవిధం, పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు ఉంటాయి. ఉమ్, తర్వాత ఏకాదశి 12 మాసాలు ఉన్నాయి. ఉమ్, మరి జీవుడు, అష్ట దిక్పాలకులు ఉన్నారు. ఉమ్, ఇవన్నీ కలిస్తే 33 అవుతాయి. అవును. అవును. ఉమ్, ఇవన్నీ సైంటిఫిక్ ఇక్కడ మనకు ఉంటాయి. అవును. పంచభూతాలు లేవా? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశంలో పంచ జ్ఞాన కర్మేంద్రియాలు లేవా? ఇవన్నీ ఎదురుగా పెట్టుకొని ఇంకా దేవుని దగ్గర ఎక్కడ పోతాం? అవును. ఎప్పుడు మనం సద్వినియోగం చేసుకుంటాం, దుర్వినియోగం చేసుకుంటున్నాం అంతే. ఉమ్, మన దేవుడు ఇచ్చిన శక్తిని మనం సద్వినియోగం చేసుకుంటే అందరం మంచిగా ఉంటాం. అంతే. అటువంటి చక్కటి రాజ్యాంగం, ఉమ్, చక్కటి రాజ్యాంగం ఉమ్, ఉండేది. సమానంగా ఉండవని కాదు, ఉమ్, పేదవాడు ఉంటాడు, ఉన్నవాడు ఉంటాడు, ఉమ్, కానీ నిర్లక్ష్యం పనికిరాదు. అవును. సాటి మనిషిని మనిషిగా చూడాలి. వాడు కుక్క వస్తే అవన్నీ అంటావా? అవును. అట్లాంటి మనమే మనుషులు. అవును. ఆ విధంగా ఉంటుంది అనుకున్న విజ్ఞానం. ఉమ్, ఆ విధంగా నేను 33 వరకు మన మీద కలిగినటువంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తూ అవును. అటువంటిది లేదు, మా దేవుడు ఒకడే. అవును. అది ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులో ఎన్నో డిపార్ట్మెంట్లు ఉంటాయి, అవును. ప్రతి పనికి కలెక్టర్ దగ్గరికే పోతాం. అవును. ఆ డిపార్ట్మెంట్లో ఏ అవసరం డిపార్ట్మెంట్తో అక్కడికే పోతాం. అవును. అట్లాగే భగవంతుని యొక్క విషయం దాన్ని వేరే వాళ్ళు మరి సెక్యులర్ పేరు మీద దేని మీద విమర్శించడం వల్ల ఉమ్, మనం దూరం అయిపోయాను. అలా కాకుండా ఐకమత్య ఏకాత్మత ఉండాలి అనే ఉద్దేశంగా ఇంకా ఎంతో చేయాలి. మన అందరిలో ఏకాత్మత రావాలన్న ఆకాంక్షతో నేను మిత్రులందరూ ఇక్కడ చేస్తున్నటువంటి శ్రమిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఛానల్ పేరు చెప్పు. దినేష్తో సరదాగా 46. దినేష్తో సరదాగా 46. షేర్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి.